నమస్తే. మన నాయ బ్రహ్మల పెద్దలకు చిన్నలకు నా ఒక నమస్కారం. నా పేరు దుబ్బాకు సాయినాథ్ నాయక్. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. ఒక 4-5 రోజుల నుంచి ఇది మన వికారాబాద్ది ఇది జియో గురించి మాట్లాడుతున్నారు అందరూ. కావున దయచేసి నా ఒక మనవి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు చేశాను మన కుల వృత్తి గురించి, మన సౌర వృత్తి గురించి నేను 2-3 వీడియోలు చేశాను. ఎందుకంటే మన నాయ బ్రహ్మలు నేను చెప్పేది ముందు నుంచి ఒకటే, మన నాయ బ్రహ్మలు ఏకతాటిక అయితే ఏ నా కొడుకు ఏం పీకలేడు. ప్రతి ఒక్క కులంలో ఎవరన్నా ఉండండి, రెడ్డి కానీ ముత్తురాజు కానీ గౌడ్ కానీ ఎవరనేమన్నా కానీ పొద్దున్న లేసి మన దగ్గర రావాల్సిందే, మన దగ్గర మెడ పంపాల్సిందే. ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా అదేందా. ఇప్పుడు ఈ జియో ఇచ్చిండు జడ్జి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరగదా, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరగాయా? మన వృత్తి అవసరం లేదా? పోయి గుండు చేసుకొని తలనీనాలు ఇయ్యాడా తిరుపతికి పోయి? ఇప్పుడు ఇచ్చిన ఫిరోజ్ అతను గుండు చేస్తాడా మన జడ్జికి? అంటే హైకోర్టుకి మనము స్వాగతిస్తాం. ఎందుకంటే మనకు న్యాయస్థానానికి మనము ఎప్పుడు మన దేశంలో న్యాయస్థానం అంటే మనం స్వాగతించాలి. ఈ జియో ఆర్టికల్ 19 గురించి చాలా తప్పు మెసేజ్ ఇది, కుల వృత్తుల గురించి. అదే మళ్ళా గౌడ మన కళ్ళు గురించి గౌన్లు కాకుండా వేరే కులస్తుడు చెక్తాడు ఆ చెట్టుకు ఎక్కనిస్తారా? సపరేట్ జియో ఉందా? అదే చేపల చెరువులో చేపలు పడటానికి ముదిరాజులకు వేరేవాడు పోయి చేపలు పడుతూ ఉన్నదా? వేరే సపరేట్ జియో లేదా వాళ్ళకి? మన కుల వృత్తి గురించి ఎందుకు సపరేట్ జియో లేదు? మన కులస్తులు, మన వృత్తి చేసే క్షౌరవులు, మన నందసవన, మన ఈ మంగళ భాజ వాయిదాలు వాళ్ళు, ఇంకా వేరే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. మీరంతా దిగి వస్తే మనం అంతా ఏకతాటిగా అవుతాం. ఇంకా మన దగ్గర మన రాష్ట్రంలో మన తెలంగాణలో 10-12 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు. ఏ ఒక్కడు వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి. వాళ్ళు ఎవరు మెసేజ్ తీసుకుంటారు. సుప్రీంకోర్టు పోయారా? అడ్వకేట్లు కూడా ఉన్నారు. నాతో 2-3 అడ్వకేట్లు మాట్లాడారు నాతో, మన గ్రూప్లోనే ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో మనం బతుకుతున్నాం డెమోక్రసీ గవర్నమెంట్ ఇది. చిన్నప్పుడు నేను కూడా చదివిన ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. అది మనం ఏమైనా చేసుకోవచ్చు, కానీ మన సాంప్రదాయం కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మన వృత్తి. మన కుల వృత్తి అంటే మనం సేవ, మానవ సేవ అంటాం మనం. ఆ మానవ సేవకే మన ఒక న్యాయవాది మనకు గుర్తించలేడు. అలాంటిది నేనేం చెప్తున్నా అంటే, మనం సుప్రీంకోర్టులో వేయండి, సుప్రీంకోర్టుకి వెళ్దాం. మనకు సవరణాలు ఉంటాయి దానికి. జియో 26 అని చెప్పి ఉన్నది, చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్క మనకు సపరేట్ జియో కావాలని చెప్పి మనం కొట్లాడుతున్నాం కదా. మనకు ఒక రాజకీయ నాయకుడు లేడు కొట్లాడదామంటే, ఒక ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఒక సర్పంచ్ కూడా లేడు. సర్పంచ్ ఉన్నాడా చెప్పండి? ఖాళీ మెసేజ్లు వాట్సాప్లో పెట్టుకోవడం, మాట్లాడడం, చేయడం. నేను మాట్లాడే వీడియో ఇది స్టేట్ మొత్తం వెళ్ళాలని చెప్పి. నా పేరు దుబ్బాకు సాయినాథ్. నా పేరు. మన ఆఫీస్ ఉన్నది రండి, చిక్కడపల్లిలో ఉన్నది. అందరు వచ్చి కొట్లాడండి. చిక్కడపల్లిలో నాకు పుట్టినప్పటి నుంచి సంఘం ఒకటే చూసిన, చిక్కడపల్లి ఆఫీస్ అని చెప్పి. హైదరాబాద్లో ఉంటాను. 12 మంది ఎంత ప్రెసిడెంట్ రండి, ఆడ మాట్లాడండి, వచ్చి మీరు కొట్లాడండి. ఒక ప్రెసిడెంట్ కాండి ఆడ కూడా. ఎవరు చేస్తారు ప్రెసిడెంట్? స్టేట్ వైజ్గా చేయండి. ఒక ఎమ్మెల్సీ వచ్చే స్థానం అది కూడా మనల్ని కాపాడలేకపోయారు దానికి, నువ్వు నేనని చెప్పి కేసీఆర్ ముందు. మన అది కింద చూపు. ఇప్పటికన్నా అందరు ఒక్కతాటిగా వచ్చి ఈ జియో 19 కోసం మనము సుప్రీంకోర్టుకి వెళ్దాం. సుప్రీంకోర్టు సవరణలు చాలా ఉన్నాయి. మన ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది తరతరాలుగా ఇది మన ఒక మానవ సేవ అంటాం మనం చేసేది. పుట్టి నుంచి సచ్చేదాకా మన సేవ ఉంటుంది. పుట్టినప్పుడు తలనీలాలు చేయాలంటే
తిరుపతిలో వచ్చి మూవీ ఫెరోజ్ అంటోడు చేస్తాడా? చచ్చిపోయినప్పుడు వచ్చి ఫెరోజ్ గాడికి వచ్చి తీసుకుని చేపిస్తారా? ఇప్పుడు మనకి ఇచ్చారు కదా మన పోలీస్ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ అని చెప్పి. ఇక్కడ హైదరాబాద్లోనేమో ఆల్రెడీ వీళ్ళతోని ఏకి చచ్చిపోతున్నాం మేము. వేరే కులస్తులు వచ్చి పెట్టి ఒకటి పైకెన్ని వేరే కులస్తులు పైకెన్ని అగ్రకులకులు వచ్చి కార్పొరేట్ సెలర్స్ పెట్టి ఈ కిందికనే యూపీ, బీహార్, ఢిల్లీ లంచగొడుకులు వచ్చి ఇది మహారాష్ట్రలో బాల్టాగ్రే చేసినట్టు చేస్తే బీఆర్ వాళ్ళకి అప్పుడు వెళ్ళి తరిమి కొట్టిండు చూడు. అలాంటిది రావాల పరిస్థితి మన దగ్గర తెలంగాణలో రాదు. అది మనోళ్ళు లేరు అసలు సరిగ్గా. మనవాడే వేరేని పెట్టుకుంటాడు. మనవాడే మంగళులకు మన నాయ బ్రహ్మలు అంటే కించపరిచి మనోళ్ళే అయిపోయారు. మన వృత్తి వేరేనికి మన వృత్తి అనేది ఎట్లయిపోయిందంటే మనకి పెద్ద అదైపోయింది. ఫ్యాషన్ డిజైన్ మనతో స్పాలు చేయించుకుంటారు. వేరే మొత్తం అసలు యూత్కి చెడిపోయే అలాంటి ప్రభావాలు ఉన్నాయి. మొత్తం స్పాల్ అని చెప్పి అది అని ఇది అని చెప్పి మనం ఇంకా అదే కటింగ్, అదే షేవింగ్. అడ్వాన్స్ చాలునే మన దగ్గర. ఇంతకుముందు ఒక మెసేజ్తో మీకు పెట్టాను నేను. మనం కూడా అడ్వాన్స్ కావాలి. మనకు కూడా 2 సార్లు మనకు 2-3 బడ్జెట్లలో మనకు డబ్బులు వచ్చినాయి. మొన్న క్యూ న్యూస్ మళ్ళా చెప్పిండు 750 కోట్లు మన బడ్జెట్, దానిలో ఖర్చు అని చెప్పిండు, కరెంట్ బిల్ ఇచ్చింది చెప్పిండు. ఇంకా మనం మత్తు సోదిలో ఉన్నారు మనల్ని ఈ ప్రెసిడెంట్లు. భాయ్ సాబ్ అందరు కలిసి రండి, మీరు హైదరాబాద్లో చిక్కడపల్లి టీం మనది, చిక్కడపల్లిలా ఉంది ఆఫీస్, ఎంతమంది 12 మంది అందరు కలిసి రౌండ్ టేబుల్ మాట్లాడండి. మీ దగ్గర గట్స్ ఉన్న వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్ కాండాబా. నేను తప్పు మాట్లాడతలేను. ఇక చిన్న వ్యక్తి నేను. నాకు ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఒకటి. మన కులం అంటే నాకు ఒకటి కావాలి. నేను ఏ పార్టీ ఆ పార్టీ తెలియదు నాకు. మన నాయ బ్రహ్మలంతా ఏకతాటిగా మనది, నాకు అదే ఒకటి. 12 మంది అంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఈయన ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు, ఆయన ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు, ఈయన ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. నేను 4-5 రోజుల నుంచి నేను వీడియో పెట్టాలని చెప్పి చూస్తున్నా, నాకు టైం దొరకక. మనం సుప్రీంకోర్టులో పోయి ఒక పిల్ వేస్తే బాగుంటుంది. నాకు 2-3 అడ్వకేట్తో మాట్లాడినాను నేను కూడా. మన కాన్స్టిట్యూషన్లో ఎవరన్నా ఏమని చేయొచ్చు, కానీ మనకు మానవ సేవ చేయడం. మనం ఆ మానవ సేవ గురించి నేను చెప్తున్నా. పుట్టినప్పుడు పుట్టెంటికల నుంచి పురుడు అని చెప్పి, మైలపోలు అని చెప్పి, ఇంకా ఏం చెప్తాను చెప్పు. గవర్నమెంట్కి మనం అడిగేవి ఉన్నాయి. మనకు వచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఒకప్పుడు పాతకాలంలో మన జాబ్స్ మా తాత మన ముత్తాతలు తిన్నాం. హాస్పిటల్లో జాబ్ చేసేది ఫలానా నాయ బ్రహ్ముడు అని చెప్పి, పోలీస్ స్టేషన్లో మా నాయ బ్రహ్ముడు అని చెప్పి చేసేది, దేవస్థానంలో నాయ బ్రహ్ముడు క్షౌర వృత్తి చేసేదని చెప్పి, మంగళ వాయిద్యం అది వాయించడం చెప్పు. ఇప్పుడు ఉన్నాయా గవర్నమెంట్ జాబ్స్? మన వాళ్ళు 12 మంది కొట్లాడి ఇది ఏమైతే చెప్పండి. ఏకతడిగా రండి, అందరు కలిసి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి. ప్రెస్ క్లబ్ ఉంది మనకు హైదరాబాద్లో, ఇందిరా పార్క్ ఉన్నది. సిటీలో మీరు డిస్ట్రిక్ట్ కానీ సిటీ కానీ అందరు ఐక్యమత్యంగా అయ్యి ముందుకు సాగుతూనే మనం ముందుకు ఏమైనా చేయగలుగుతాం. ఎవరి దాళ్ళు మెసేజ్ పెడతారు, వీడియోలు పెడతారు. నేను ఈ వీడియో చేయాలని చెప్పి నాకు అది ఏంటంటే నాకు 2-3 రోజుల నుంచి చాలా అసలు మండుతుంది. మన ఏ ఒక్క వేరే క్యాస్ట్ సపోర్ట్ ఇచ్చిండా? ఎందుకంటే మనం చేసే సేవ పొద్దున లేచి రాత్రి దాకా సేవ, మానవ సేవ అంటాం. ఒక మనిషికి తీర్చిదిద్దుతాం మనం, ఒక మనిషికి ఒక రూపం చేస్తాం మనం. ఒక డాక్టర్ ఎలా ప్రాణం ఇస్తాడో మనం ఒక రూపం చేసి పంపిస్తాం. ఇంకా మనల్ని ప్రభుత్వం గుర్తించలేదు నాయ బ్రహ్మలని. మనం బీసీఏలో ఉన్నాము, ఇంకా బీసీఏలో వేరే వాళ్ళకి తెచ్చేస్తారంట. వాళ్ళు 30-40% వాళ్ళు ఉంటారు పాపులేషన్ మొత్తం స్టేట్ వైజ్గా చూస్తే. మనం ఎక్కడ ఉన్నామో ఇంకా అక్కడనే ఉన్నాము. ప్లీజ్ అందరూ ప్రెసిడెంట్లారా, ప్లీజ్ అంతా ఏకతాటిగా వచ్చి మనం ఇప్పుడు ఈ జియో 19 వాళ్ళ దానికోసం కొట్లాడదాము. దానికి ముందుకు పోవడం ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి అందరు కలిసి కట్టుగా ముందుకు ఒకటే వాయిస్తో ముందుకు పోదామని చెప్పి నా ఒకటి. ఇప్పటిదాకా నా వంతు నేను ఒకప్పుడు మేము కూడా చేసేది. నేను ఎమ్మెల్యే ఆలీలకు, ఇప్పుడు వాళ్ళు లేరు, టీంలో లేరు. ఇప్పుడు మన 119 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మన నాయ బ్రహ్మలు ఇంతమంది లేరా ఎమ్మెల్యేలకు చేస్తారు? వాళ్ళకు రిప్రజెంటేటివ్ తీసుకుపోయి పర్సనల్గా ఇవ్వండి. వాళ్ళకు 10-15 మందికి తీసుకెళ్ళి ఎవరైతే శౌర వృత్తి చేస్తాడు ఎమ్మెల్యేకి అంటున్నాను. అంటే మన సంఘాల పరంగా అంటలే నేను.
ఎంపీలకు అంటున్నా, ఎమ్మెల్యేకి అంటున్నా, ఒక కలెక్టర్లకు అంటున్నా, మీకు ఎవరు ఎంత పెద్ద మందిలకు తోచిన వాళ్ళకి చేస్తారో వాళ్ళకు ఒక సార్ మాది ఇది ఉంది, మా కుల వృత్తిది, మేము మానవ సేవ చేస్తున్నాము చిన్నప్పటి నుంచి, మాకు సపరేట్ జియో కావాలి, వేరే వాడు సపరేట్, మాకు ఇలా జియో మొన్న రిలీజ్ చేసారు వికారాబాద్లో అంటే మన బతుకులకు మట్టేసినట్టే కదా. ఎక్కడ పోదాం చెప్పండి? మనం తుర్కులకు మన దాంట్లో కలిపేసి అని చెప్పి లేకుంటే మనం లేకుండా అలా దాంట్లో పోయి కలుస్తాం. ఇంకేమంటే చెప్పండి? ఎవరైతే ఈ స్వర వృత్తి పనిచేస్తారో వేరే క్యాసెట్ వచ్చి మనకు మన మంగళ దాంట్లో స్వాగతిస్తాం. మంగళ దాంట్లో నాయ బ్రహ్మణ్ అని చెప్పి చెప్దాం వాళ్ళకు. ఇప్పుడు ఇందాక ఒక మెసేజ్ చదివినాను, ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే మెడికల్ది లైసెన్స్ కావాలి. ఇప్పుడు మన స్వర వృత్తి పని చేస్తారు ఎవరైతే పెడతారో ఇది చేస్తారో ఎనీ క్యాస్ట్ అని కానీ మన నాయ బ్రహ్మణ్ సర్టిఫికేట్ కావాలని చెప్పాలి అలా. అప్పుడు ముందుకు వస్తారా? ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, పోదామా ఢిల్లీకి నడవండి పోదాం. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మన టీఆర్ఎస్ పార్టీ మేము కరెంటు కోసం ఒకసారి కొట్లాడినాము, చేసినాము, మాట్లాడినాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందరు ఏకదాటిగా మన నాయబ్రహ్మలు అందరం ఉంటే మనము న్యూస్ పేపర్ లాంటి వాళ్ళమంట పొద్దున్న లేస్తాం. అంతా ఒకటి కావాలి మనం. భాయిసాబ్ ప్రెసిడెంట్ లారా అందరూ మీరు ఒకటిగా వచ్చి దీనికోసం చర్చించి రౌండ్ టేబుల్ పెట్టి మనకు బాగుంటుంది. రండి భాయిసాబ్ అందరూ ఒక దగ్గర రండి, ఒక ఏకదాడిగా రండి. మన ఆఫీస్ వచ్చేసి చిక్కడపల్లిలో ఉన్నది, దాన్ని కాపాడదాం. ఎంతమంది ప్రెసిడెంట్ ఉన్నారు రండి, ఎన్నుకుంటాం అందరం కలిసి, ఎలక్షన్ పెడదాం, ముందుకు సాగుదాం. ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకు ఒక పొలిటికల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆ పొజిషన్కి తీసుకెళ్దాం. మనం కూడా ముందుకు పోవాలి, సాగాలి. మన కులవృత్తిలో ఎవరున్నారు ముందుకు మాట్లాడడానికి? కీర్తిశేఖరం ఎప్పటిదో చెప్తే పద్మనంద స్వామి అప్పుడు రాజ్యాలు నడిపించారు మన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు. అశోకుడు ఇంకెంతోమంది ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు. లాస్ట్ రాజుకే కళ్ళ కోసేసి రాజ్యపీఠంలో కూర్చుని మన పద్మనంద స్వామి. క్యూనో మల్లన్న చెప్పిండు మనకు మన 750 కోట్లు మనకు ఎన్ని ఖర్చు అయినాయో దాంట్లో అది కూడా చెప్పిండు. లాస్ట్కి బీసీ వెల్ఫేర్కి అవి అటుగావు ఇటుగావు ఎన్నో ఉన్నాయి మనకు. మన దాంట్లో మన కులవృత్తి గురించి మన వాళ్ళకు కూడా మోడర్న్గా డెవలప్ చేయాలి, ప్రొఫెషనల్గా చేయాలి, ఎన్నో ఉన్నాయి. మనలాంటి నాయకులు ముందుకు వస్తే, నాలాంటి కాదు మీలాంటి పెద్దవాళ్ళు రండి, అంత ఇకదాటికి వచ్చి కూర్చొని రౌండ్ టేబుల్ ఏ పార్టీ వైజ్ ఉన్నా మన కులం గురించి వచ్చే వరకు ఒకటే కావాలి అందరూ. నా ఒక మనవిది. నేను ఈ వీడియో చేస్తున్నందుకు మన పెద్దవాళ్ళు నా గురించి ఏం తప్ప అనుకోకుండా నాదేముంది నా బాధనే ముందుకు పెడుతున్నాను. జై నాయక్.